చూద్దాం. ఎస్, ఒకసారి స్టార్ట్ అయిపోయే ముందు మనం బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి డేట్స్ చూద్దాం. ఆగస్టులో స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఆల్మోస్ట్ ఆగస్ట్ తర్వాత అన్ని సీక్వెన్స్గా ఉంటాయి. అండ్ ఎస్ఎస్సికి సంబంధించి సీజిఎల్ టెంటేటివ్ డేట్స్ మే జూన్ అండ్ సిహెచ్ఎస్ఎల్ జూలై నుంచి అండ్ సెప్టెంబర్ నుంచి ఎంటీఎస్ అండ్ స్టెనోగ్రాఫర్ ఆగస్ట్ నుంచి ఆల్మోస్ట్ మనకు చాలా నియర్గా ఉన్నాయి. క్యాలెండర్ అంతా మనకు 2-3 మంత్స్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ మనకి బ్యాంక్ ఎగ్జామ్స్కి అండ్ ఎస్ఎస్ ఎగ్జామ్స్కి కంటిన్యూస్గా ఉంటుంది. సో మీ ప్రిపరేషన్ మాత్రం స్పీడప్ చేయండి. యా, capricious means switch the mood suddenly, changing the mood behavior suddenly. సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే కనుక మనం ఓకే లెట్స్ I'll keep here. క్యాప్రిషియస్ని తీసుకున్నట్టయితే కనుక మనకి ద మేనేజర్ వాజ్ క్యాప్రిషియస్ కెప్ట్ చేంజింగ్ ద రూల్స్. సో డ్యూ టు దట్ మూడ్, ఈ మూడ్ వల్ల సడన్గా చేంజ్ చేస్తూ ఉన్నాడు. అండ్ ఫికిల్ అన్ప్రెడిక్టబుల్ సినోనిమ్స్గా చెప్పొచ్చు అండ్ స్టేబుల్ కన్సిస్టెంట్ అనేది యాంటోనిమ్గా చెప్పొచ్చు. సో ఇది మనకు ఈ వీక్లో రిపీట్ అవుతున్నటువంటి వర్డ్ అనమాట. ఆస్పీషియస్ మీన్స్ ఫేవరబుల్ ప్రామిసింగ్ సక్సెస్. The new project began on an auspicious day, favorable day and a promising and a fortunate day అనమాట. ఇన్ఆస్పీషియస్ అనేది మనకి యాంటనిమ్ అవుతుంది, అన్లక్కీ అనేది కూడా మనకు యాంటనిమ్ అవుతుంది. సో మనం ఈ వర్డ్స్ని మనం రివైజ్ చేసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం ఆ వర్డ్స్కి సంబంధించినటువంటి ఎడిటోరియల్స్ని మనం ఎనాలిసిస్ అనేది డైలీ చూడాలి. డైరెక్ట్గా వర్డ్స్ని మనం బై హార్ట్ చేస్తే సో దేర్ ఈస్ నో యూజ్. కాకపోతే మనం వీక్లీ మాత్రం రివైజ్ చేసుకుందాం. Sagacious means wise and intelligent. The sagacious leader made a smart decision. తను ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకున్నాడంట. ప్రూడెంట్ అండ్ వైజ్ మనం సినోనిమ్స్ అవుతాయి. అండ్ ఆఫ్ కోర్స్ ఫులిష్ అండ్ స్టూపిడ్ అనేది మనకి యాంటోనిమ్గా అవుతాయి. మెటిక్యులస్ మీన్స్ వెరీ కేర్ఫుల్ అండ్ ప్రీషియస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. మనకు రెగ్యులర్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. మేజర్లీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ మెటిక్యులస్ మీన్స్ కేర్ఫుల్ అండ్ thoroughly. Antonym వచ్చరికి careless and sloppy. Sloppy word somehow important. Sloppy. She kept meticulous records of all expenses. Adversity means, of course, difficult situation and hard situation and a very obstacle situation. We are unable to do that. We are unable to move forward. This is what all we can say. So little bit large I'll come. Yeah, difficult situation and in a hardship I'll be here. In a hardship and a little bit come, it will be easy for me. In a prosperity and she remained strong even during adversity. అడ్వర్స్ సిచ్యువేషన్లో కూడా షీ రిమైన్ స్ట్రాంగ్. రిమైన్ అని అంటే అటు తర్వాత కూడా. And my dear brother and sister who are preparing for bank exams and SS examination, use your mother tongue properly. మన లాంగ్వేజ్ ఏదైతే ఉందో తెలుగు, సో తెలుగులోని ప్రాపర్గా నేర్చుకోండి. సో ఎవరైతే తెలుగు మీడియం నుంచి వచ్చి ఇంగ్లీష్ చదువుతున్నారో, కొంచెం ఇంగ్లీష్ కష్టంగా ఉన్నారో, తెలుగుని బాగా సపోర్టివ్గా తీసుకోండి. ఓకే, అంటే వొకాబులరీని, ఎస్పెషల్లీ వొకాబులరీ కానీ సెంటెన్స్ అరేంజ్మెంట్ కానీ మనం ఈవెన్ ఎడిటోరియల్ ఎనాలిసిస్లో చూస్తున్నప్పుడు కూడా మనకు అర్థం అవ్వడం వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్స్లో మనకు మంచి స్కోర్ రావడం వెరీ ఇంపార్టెంట్. సో దట్ మనం ఎలా నేర్చుకుంటున్నాం అనేది కాదు, దాంట్లో మనం ఎఫెక్టివ్ మెథడ్ని మనం ఫాలో అవుతాం. ఓకే, డిఫికల్ట్ సిచ్యువేషన్ అండ్ హార్డ్షిప్. అండ్ విజిలెంట్ మీన్స్ వాచ్ఫుల్ అండ్ అలర్ట్. యా, విజిలెన్స్ ఆఫీసర్స్ అంటారు చూసినారా, మనకు ఆ విజిలెన్స్ ఆఫీసర్ అంటే వాచ్ఫుల్ అండ్ కేర్ఫుల్గా విజిలెన్స్ చేయడం. అలర్ట్, అటెంటివ్, కేర్లెస్. ద పోలీస్ రిమైన్డ్ విజిలెంట్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ సీజన్. ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో పోలీస్ వాళ్ళు విజిలెంట్గా ఉన్నారు. స్క్రప్చులస్ మీన్స్ హానెస్ట్ అండ్ కేర్ఫుల్ అబౌట్ డూయింగ్ రైట్. వాళ్ళు చేసే యాక్టివిటీ మీద, వాళ్ళు చేసే యాక్షన్ మీద వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండడం కానీ, లేకపోతే చాలా హానెస్ట్ అండ్ కేర్ఫుల్ అబౌట్ డూయింగ్ రైట్. వాళ్ళు రైట్గా చేయడానికి కోసం కేర్ఫుల్గా ఉండడం. ద ఆఫీసర్ వాజ్ స్క్రప్చులస్ ఇన్ హిస్ డ్యూటీస్. సో
ethical and principle, dishonest and immoral. మనం synonyms antonyms-గా చెప్పొచ్చు. Tractable. Tractable means the horse became tractable after training. Easy to control. మనం ఈజీగా దాన్ని కంట్రోల్ చేయొచ్చు. The horse became tractable after training. After training, ఒక హార్స్ ఏదైతే ఉందో హార్స్ని మనం ట్రైన్ చేసిన తర్వాత it will be ట్రాక్టబుల్, ఈజీ టు కంట్రోల్. మనం ట్రైన్ చేయకుండా మనం ఈజీగా సడన్గా రైడ్కి తీసుకెళ్తే ఇట్ విల్ క్రియేట్ సమ్ డిఫికల్టీస్ ఫర్ యూ. ఒబీడియంట్, మేనేజబుల్, స్టబర్న్, అన్రూలీ. స్టబర్న్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. స్టబర్న్ అంటే చాలా స్టడ్గా ఉండడం, మబ్బు మొక్కపోవడం అంటారు చూడండి, దట్ ఈస్ వాట్ స్టబర్న్ అనమాట. అన్రూలీ. ఈక్వివోకల్. ఈక్వివోకల్ మీన్స్ సమ్ వెరీ కన్ఫ్యూజెస్గా ఉండడం అనమాట. సో వెరీ కన్ఫ్యూజ్గా ఉండడం. హిస్ ఆన్సర్ వాజ్ ఈక్వివోకల్ అండ్ కన్ఫ్యూజింగ్. కన్ఫ్యూజెస్. అన్క్లియర్ ఆర్ అంబిగ్యూస్. అంబిగ్విటీగా ఉండడం. అంబిగ్విటీ మీన్స్ సమ్ కైండ్ ఆఫ్ కేఓస్. కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, చాలా చిక్కుముడులతో ఉండడం, క్లియర్గా లేకపోవడం. ఈక్వివోకల్. దిస్ ఈజ్ అవర్ యాప్. మనం బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి అండ్ ఎట్ ది సేమ్ టైం ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి, ఈ రెండు ఎగ్జామ్స్కి సంబంధించి మనం కోర్స్ని లాంచ్ చేసుకుంటాం. కోర్స్ ఉంటుంది అండ్ ఎట్ ది సేమ్ టైం మాక్ టెస్ట్లు ఉంటాయి. అండ్ ఎట్ ది సేమ్ టైం మనం రూల్స్ని ప్రాపర్గా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్లీ 120 to 150 రూల్స్ అనేవి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అండ్ ఎట్ ది సేమ్ టైం వొకాబులరీ. సో దీనికి మనకు ప్రిఫిక్సెస్ కానీ, సఫిక్సెస్ కానీ, రూట్ వర్డ్స్ కానీ అన్నీ మనం ఈ యాప్లో చూసుకుంటాం. కంప్లీట్గా ఒక ప్యాకేజ్లా తీసుకుందాం. బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ ఎస్ఎస్ ఎగ్జామ్స్. ఎవరైతే మనం బార్డర్గా ఉంటున్నారో, దగ్గరలో ఇంకొంచెం స్కోర్ వస్తే బాగుంటున్నాను, లేకపోతే స్కోర్ తక్కువగా ఉన్నవాళ్ళు, సో ఇంగ్లీష్ కొంచెం హార్డ్గా ఉన్నవాళ్ళు, సరే ఇంగ్లీష్ గెట్ అనేది జాబ్ వస్తుంది అనుకున్నాం, వీళ్ళందరి కోసం అందరూ దృష్టిలో పెట్టుకొని మనం ఈ కోర్స్ని డిజైన్ చేసుకుంటున్నాం. సో రికార్డింగ్ ఆల్రెడీ జరుగుతుంది. సో వెరీ సూన్ మనం లాంచ్ చేసుకుంటాం. సో డూ ఇన్స్టాల్ దిస్ యాప్. మాక్ టెస్ట్ కూడా చాలా రిలవెంట్గా ఎగ్జామ్స్కి సంబంధించి ఉంటాయి. అండ్ ఎవ్రీ మార్క్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ని కూడా దాంట్లో రికార్డ్ చేసి పెడతాను నేను. ఎవ్రీ మాక్ టెస్ట్ మనకు ప్రిలిమ్స్ మార్క్స్ ఉంటాయి అండ్ ఎట్ ది సేమ్ టైం మెయిన్స్ మార్క్స్ కూడా ఉంటాయి. సో యూ నెవర్ గెట్ కన్ఫ్యూజన్, బీ క్లియర్. సో ఇఫ్ యూ వాంట్ a scrupulous kind of course for your bank exam and SSC examinations, so Sloka classes will offer this course. So do install. So ఇలా మనకు టైప్ చేస్తే వచ్చేస్తుంది. So next, ubiquitous. Ubiquitous means everywhere. Mobile phones are ubiquitous nowadays. Every place, it will be appear in every place, right? Present everywhere and omnipresent. అంటే మనకి యాంటనిమ్ అవుతుంది. సో కొన్ని యాంటనిమ్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆమ్నిప్రెజెంట్ ఇది కొంచెం వెరీ ఇంపార్టెంట్. రేర్ అండ్ స్కార్స్ అనేది మనకి యాంటనిమ్. ఆమ్నిప్రెజెంట్ అనేది సినోనిమ్, నాట్ యాంటనిమ్, సినోనిమ్. Fervent means enthusiasmగా ఉండడం. We ought to do something. We are extremely exciting to do something. She is fervent supporter of education. Passionate కానీ, ardent కానీ, ardent. Such a nice words ఇవన్నీ కూడాను. మనం రెగ్యులర్గా రిపీట్ చేస్తే మనం పక్కా గుర్తుంటుంది. రెగ్యులర్గా రివిజన్లో ఉండాలి. మనం ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. సో మంచి నైస్ వర్డ్స్. యూ నెవర్ ఎవర్ ఫీల్ దట్ I cannot remember the vocabulary. I cannot recollect the vocabulary in the examination, and especially in the verb-related tough questions, it will be very difficult for me. In this sector, in that segment, I'll be failed. So you never ever feel that sort of fear in the examination. To deal that, in order to overcome that situation, we have to go through the editorial properly. So every word is important, every statement important, in that grammar and structure and everything would be important, such that I'm explaining daily editorial analysis on daily basis. It will make easier. And meanwhile, I'll post that content into Telegram group. You are requested to join the Telegram group. I'll give that link into the description box, and you go through that Telegram group and avail that PDF on daily basis. It will be very useful. It will be very useful for your examination. So you never get confused. Do follow and be patient. So if you be hurry in the preparation, you will be stubborn in the examination. So that
So be calm and I'll make you calm, I'll make you know everything before in this process, stay with me, travel with me. So in this period of examination, in this period of examinations for banking exams and SSC examination, throughout the year I'll be there for you. Throughout the year I'll be there for you and stay with me and travel with me. So I'll make you succeed in the examination. Okay, you never worry. Fervent means she is a fervent supporter of education, very passionate of enthusiastic. Passionate means ardent. రాబెస్ట్ ఇది మనకు రెగ్యులర్గా వస్తుంది. రోబెస్ట్ అంటే బలమైన అన్న మీనింగ్ వస్తుంది. స్ట్రాంగెస్ట్ అండ్ దీనికి యాంటనిమ్ వచ్చేసరికి ఫ్రాజైల్. స్ట్రాంగ్ అండ్ హెల్దీ అని మీనింగ్ వస్తుంది. ఈ హ్యాజ్ ఎ రాబెస్ట్ ఇమ్యూన్ సిస్టమ్. ఆయనకు బలమైనటువంటి రాబెస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. సో ఒకవేళ మనకు అది ఇమ్యూన్ సిస్టమ్ బాగాలేకపోతే ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటారు కదా, సో అలాగనమాట. ఫ్రాజైల్ స్టడీ అండ్ స్ట్రాంగ్. ఫ్రాజైల్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వర్డ్. excoriate. Excoriate means severely. Excoriate means severely. Severely means severely cut the statements. Vimarsha అని చెప్పచ్చు. The media excoriated the corrupt official. ఆ కరప్ట్ అఫీషియల్ ఎవరున్నారో దాన్ని బాగా విమర్శిస్తూ రాసినారనమాట. కండెమ్ చేయడం. ప్రైజ్ అంటే ప్రైజ్ మనం పొగడతా. Rapture means great joy and happiness. The audience listened in a rapture. Listen in rapture, not a rapture, in rapture. Great joy. ఇది మనకు ఏ కైండ్ ఆఫ్ అడ్జెక్టివ్ అవుతుంది? సరే కామెంట్స్లో చెప్పండి. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వెరీ ఇంపార్టెంట్ బ్రదర్, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనం పక్కాగా ఎగ్జామినేషన్కి ముందు దాంట్లో ఉన్న రూల్స్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి కంటెంట్ కానీ, ఎక్సెప్షన్స్ కానీ, దాని మీద వచ్చే ఎర్రర్స్ కానీ, ఇవన్నీ పక్కా నేర్చుకొని ఎగ్జామ్స్లో ఎలా వస్తాయనేది కూడా నేర్చుకొని మనం వెళ్ళాలి ఎగ్జామ్కి. సో అదంతా కూడా మనం కోర్సులో డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. సో దట్ సారో అనేది మనకి యాంటనిమ్ అవుతుంది. మిజరీ. Insurmountable means the problem seemed insurmountable. Insurmountable means it's seeing and appearing impossible. మనకు అది unbeatable అని చెప్పేసి అంటాం కదా, but it is beatable, manageable. In antonym we can solvable. The problem seemed serene. Serene means calm and peace. The lake looked serene at sunrise. Sunrise పీరియడ్లో లేక్ అనేది ఎలా కనిపిస్తుంది? కామ్ అండ్ పీస్ఫుల్గా కనిపిస్తుంది అట. దానికి ఏమని చెప్పొచ్చు మనం? కామ్ అండ్ ట్రాంక్విల్ అని మీనింగ్. Jubilant means extremely happy. Such a nice word, jubilant. So the team was jubilant after winning. మనం రీసెంట్గా వరల్డ్ కప్ చూసాం. ఏదైతే వరల్డ్ కప్ విన్నింగ్ మనకు ఐసీసీ T20 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది. అప్పుడు వచ్చినటువంటి వర్డ్ మనం పదే జుబిలెంట్ అనే వర్డ్ రిపీట్ అయింది. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనేది సాడ్ అండ్ డిప్రెషన్ యాంటనిమ్ అవుతుంది. మలైన్ మీన్స్ స్పీక్ బ్యాడ్లీ అబౌట్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఇట్ ఈస్ రాంగ్ టు మలైన్ సమ్వన్ వితౌట్ ప్రూఫ్ లేకుండా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం అనేది తప్పు. స్లాండర్, డిఫేమ్ చేయడం అనేది మనకి సినోనిమ్ చెప్పొచ్చు. ప్రైజ్ అనేది యాంటనిమ్ చెప్పొచ్చు. లాక్ఫేషియస్, యూ నెవర్ వరీ. దీన్ని రాసుకోవాలి వర్డ్స్ని అని చెప్పేసి మీరు వర్రీ అవ్వద్దు. కామ్గా పీస్గా మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వినండి. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు దాంట్లో లింక్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అక్వైర్ చేసుకోవచ్చు. వెరీ టాక్టివ్, లాక్ఫేషియస్ అంటే ద లాక్ఫేషియస్ స్టూడెంట్ కెప్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్. వెరీ టాక్టివ్ ఉన్న విద్యార్థి పదే క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనమాట. అండ్ క్వైట్, టాసిటాన్, స్టబ్బన్ కూడా మనకి దీనికి యాంటనిమ్ చెప్పొచ్చు. టాక్టివ్ అండ్ గర్యులస్ అనేది మనకి సినోనిమ్ అవుతాయి. అండ్ లాడబుల్ మీన్స్ laudable, his efforts to help the poor are laudable. Appreciate చేయడం. Her efforts to help the poor are laudable. అప్రిషియేట్స్ మనము చేయొచ్చు ఎవరైతే వాళ్ళ వర్క్స్ ఉన్నాయో. సో డిజర్వ్ అండ్ ప్రైజ్. ప్రైజ్ వర్తీ, అడ్మైరబుల్, బ్లేమ్ వర్తీ, ఇదైనా మనకు యాంటనిమ్గా చెప్పొచ్చు. సబ్మిసివ్ రెడీ టు ఒబే అదర్స్. వేరే వాళ్ళకి మనం సబ్మిసివ్ ఉండడం. ద ఎంప్లాయీ వాజ్ సబ్మిసివ్ టు హిస్ బాస్. ఆ బాస్కి సబ్మిసివ్గా ఉండడం అనేది రెడీ టు ఒబే అదర్స్ అని. ఒబీడియంట్, కంప్లైంట్, ఇవన్నీ మనకు సినోనిమ్. అండ్ యాంటనిమ్ ఏమవుతుంది? అండ్ రెబెలియన్ అనేది మనకి యాంటనిమ్ అవుతుంది. వర్బోస్ మీన్స్ యూజింగ్ టూ మెనీ వర్డ్స్. హిస్ స్పీచ్ వాజ్ వర్బోస్ అండ్ బోరింగ్. మనకు వర్బోస్ అంటే మనకు ఒకటి ఎవరి పేరు గుర్తొస్తుంది? శశి థరూర్.
మన ఇండియాలో శశి థరూర్ నేమ్ గుర్తుకు రావాలి. ఎందుకంటే హీ యూజ్ basically uses lots and lots of verbs in his speeches, in his speeches in various countries. We can find tremendous vocabulary in his speeches, in his writings. Also మనకు ఒక మంచి ఆథర్ ఉంటారు, ఎవరు, చేతన్ భగత్. So when we go through the pages of Chetan Bhagat, we can find many vocabulary, and also one international writer. We cannot say he's an ancient writer, but he's very my favorite writer, one of the writers, William Shakespeare కూడా చాలా vocabulary యూజ్ చేస్తాడు. బట్ బేసికలీ ఆయన వర్బర్స్ని, vocabulary ఇంగ్లీష్లో ఉన్న vocabularyని ఒక స్టేజ్కి తీసుకెళ్లడంలో మాత్రం he did really great significance of what I can say, great significant of ఆయన రోల్ని ప్లే చేసినాడు ఇంగ్లీష్లో. కాంట్రిబ్యూషన్ అనేది గ్రేట్గా ఉంది. అండ్ విలియం షేక్స్పియర్, అండ్ ఆల్సో మనకి ఇంకో మనకి బుక్ కనిపిస్తుంది, దట్ బుక్ ఈజ్ కాల్డ్, మనకు సిరీస్ కూడా వచ్చింది దాంట్లో. అది ఒక వీడియో చూసిన తర్వాత ఎవరైనా తెలిస్తే చెప్పండి, నాకు నోట్లోనే ఉంది. బట్ దట్ వాట్ ఆల్ ఐ కెన్ సే, ఇమాజినరీలో ఉంటుంది. సో లేటర్ విల్ డిస్కస్ వర్బోస్. సో ఇట్లా మెనీ ఆథర్స్ ఉంటారు మనకు. ఈవెన్ ఆర్కే నారాయణ్ కూడా, సో గ్రేట్ రైటర్. సో వీళ్ళందరూ కూడా మంచి మంచి వొకాబులరీ ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు. కాకపోతే మనకు వొకాబులరీలు నేర్చుకునేటప్పుడు based on my experience, I'll let you know something. You never by heart the vocabulary. Seriously, there is no use. If you are preparing for a government examination, మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళట్టయితే, సో నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్ ఫర్, ఇఫ్ యు ఆర్ అ రైటర్, if you want to become a speaker, if you are preparing for any examinations, you go through many pages. Reading should be habituated. రీడింగ్ అసైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళు తీసుకుందాం, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వాళ్ళు సెట్ ఆఫ్ సార్ట్, ఈ వీళ్ళు 2 సెగ్మెంట్స్ తీసుకుందాం. బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక వొకాబులరీ వస్తూ ఉంటే అది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వొకాబులరీయా, అండ్ ఎకానమీకి సంబంధించిన వొకాబులరీయా, లేదా జాగ్రఫీకి సంబంధించిన వొకాబులరీయా, లేదా పాలిటీయా, గవర్నెన్సా, సొసైటీయా, ఇలా సెగ్రిగేట్ చేసుకోవాలి. ప్రతి ఎడిటోరియల్ వస్తున్నప్పుడు కూడా నేను అది మనం చెప్పుకుంటాం క్లాస్లో, ఎడిటోరియల్ వస్తున్నప్పుడు బాగా కాషియస్గా ఉండాలి. ఎస్, ఇది మనం దానికి సంబంధించినటువంటి వొకాబులరీ, ఇక్కడ సబ్మిసివ్ చేస్తున్నారు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నారు, సో అక్కడ మనం ఈ ప్రిపోజిషన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలా మనకి యూజ్ అవుతుంటుంది. సో దట్స్ వాట్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు మీరు ఎస్పెషల్లీ క్లరికల్ ఎగ్జామ్స్, పిఓ క్లరికల్ అండ్ మెయిన్స్, వీటిలో మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మనకు చాలా ఫాస్ట్గా క్యాప్చర్ అవ్వాలి. ఇది మనకు రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ కానీ, అండ్ క్లోజ్ టెస్ట్ కానీ, ఎర్రర్స్ కానీ, మనకు అందులో అసలు ఆ క్వశ్చన్ని పట్టుకోవాలంటేనే ఎక్కడ టైం అయిపోద్దో, అసలు మనకు తెలియకుండానే మనం ఏది రాంగ్ పెడతామో అన్న భయంతో అలా డీల్ చేస్తాను ఎగ్జామ్. ఎందుకు, మనకు ఆ కాంటెంట్ మీద మనకు ప్రాపర్ ఐడియా ఉండదు, మనం ఆ లాంగ్వేజ్కి హ్యాబిట్యూట్ అవ్వము. ఏదో చదువుకుంటూ వెళ్తూ ఉంటాం, వొకాబులరీని బై హార్ట్ చేస్తాం, కానీ అది కాదు కదా మనం రీడింగ్ కాంప్రిహెన్షన్ని. సో వెన్ యు ఆర్ ట్రై టు go through the reading comprehension, we have to know the many contents before that. That's what very important. So you never ever by heart the vocabulary blindly, especially bank examinations. So editorials are must. So editorials make you know, make you easier for reading comprehension and sentence rearrangement and close test and error detection. How much knowledge you acquainted from the various sources, until you go through the pages like editorials, you never ever get easier for your examinations. This is for sure. Yeah, let's get back to next question. Assiduous means hardworking and diligent. బట్ ఈ సెగ్మెంట్లో ఎస్ఎస్సి వాళ్ళకి కొంచెం అంతటా ఊరట ఉంటుంది. మనం ఎస్ఎస్సి వాళ్ళని కొంచెం ఎలా అంటే ట్రెడిషనల్ మెథడ్తో పాటు కొంచెం క్లూస్ తోటి, ట్రిక్స్ తోటి మనం వొకాబులరీని మనం కొంచెం ఎన్హాన్స్మెంట్ చేసుకుంటే మనకి ఎగ్జామ్స్ కొంచెం లిటిల్ బిట్ బ్యాంక్ ఎగ్జామ్స్తో పోలిస్తే ఈజీగా ఉంటుంది. సో హార్డ్ వర్కింగ్ అండ్ డిలిజెంట్ అనేది అసిడ్యూస్ మీనింగ్ అవుతుంది. షీ ఈజ్ అన్ అసిడ్యూస్ స్టూడెంట్. ఎస్, మనకు అఫ్ కోర్స్ ఇది యాంటనిమ్ సినోనిమ్ చూసుకోండి.
Taciturn is such a nice word. Reserved and silent అనమాట. He is a taciturn man who rarely speaks. చాలా అరుదుగా మాట్లాడుతూ ఉంటారు. Rarely. Reserved and silent అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ obstinate. Obstinate means again stubborn. నేను మబ్బు మొక్కపడని చెప్పినాను కదా, సో ఆ కైండ్ ఆఫ్ మీనింగ్ వస్తుంది. సో ద చైల్డ్ రీమైన్డ్ obstinate. రీమైన్ అంటే తర్వాత కూడా తను ఎప్పుడు స్టబ్బర్న్గానే ఉన్నాడు, రిజిడ్గా, ఫ్లెక్సిబుల్ అండ్ కాంప్లియంట్గా లేడు. Intransigent. Intransigent means intransigent, unwilling to compromise అవ్వకపోవడం. The leader remained intransigent, unwilling to compromise. Flexible and yielding కాకుండా సో అలాగే ఉండడం అనమాట. Equivocal, ambiguous. His response was equivocal, చాలా క్లియర్గా ఉంది. Ambiguous and defined and clear. Unequivocal అంటే క్లియర్, ఈక్వివోకల్ అంటే కేవోస్, కన్ఫ్యూజన్. కేవోస్ అండ్ కన్ఫ్యూజన్. వేగ్ అండ్ అన్క్లియర్ అనేది మనకి సినోనిమ్ అవుతుంది. డిఫైన్, క్లియర్ అండ్ డెఫినెట్ అనేది మనకి యాంటోనిమ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ destitute means extremely poor. The charity helps destitute people. ఎక్స్ట్రీమ్లీ పూర్ ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేస్తూ ఉంటాం. ఇంపర్వైజ్డ్ అండ్ పెన్నీలైజ్, ఇది అక్కర్లేదు. ఇంపర్వైజ్డ్ వర్డ్ ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఎస్ఎస్సి వాళ్ళు. సో బ్యాంక్ వాళ్ళు బ్లైండ్గా మాత్రం వొకాబులరీ బై హార్ట్ చేయొద్దు. కాకపోతే ఇవన్నీ వర్డ్స్ ఒకసారి చూసుకుందాం. మనం ఎడిటోరియల్లో కూడా వీటికి సంబంధించినటువంటి రివిజన్ క్లాసెస్ అగైన్ మనం చూసుకుంటాం కోర్స్లో అది. సో వెల్తీ అండ్ రిచ్. అండ్ నెక్స్ట్ అఫ్లియంట్. అఫ్లియంట్ మీన్స్ రిచ్ అండ్ ప్రాస్పరస్. రిచ్ అండ్ ప్రాస్పరస్ అనేది అఫ్లియంట్ కింద వస్తుంది. అండ్ రిచ్ అండ్ పూర్. వెల్తీ అండ్ ప్రాస్పరస్. ద లైఫ్ ఇన్ అన్ అఫ్లియంట్ నైబర్హుడ్. రిచ్ అండ్ ప్రాస్పరస్ కింద వస్తుంది. నెక్స్ట్ అంబిగ్విటీ. అగైన్ మనం చెప్పినాం అన్సర్టెనిటీ, ఏదో మనం ప్రెడిక్ట్ చేయలేకపోవడం అని. అన్ప్రెడిక్టబుల్. ద సెంటెన్స్ హ్యాడ్ అంబిగ్విటీ, మనకు క్లియర్గా లేకపోవడం, అంత కన్ఫ్యూజింగ్గా ఉండడం. వేగ్నెస్, అబ్స్కరిటీ అండ్ క్లారిటీ, సర్టెనిటీ అనేది మనకు యాంటోనిమ్ కింద వస్తుంది. ఇన్వెటరేట్, నాట్ ఇన్వర్టబుల్, ఇన్వెటరేట్. ఇన్వర్టరేట్ మీన్స్ సంథింగ్, I think it is new word somehow in recent times కాకుండా. ఇన్వెటరేట్ మనకి ఎక్కడొచ్చింది? ఇన్వెటరేట్ రీసెంట్గా మనకి ఏ ఎడిటోరియల్ వచ్చింది? స్పీచ్లెస్, లాంగ్ బ్యాటిల్, ఐ థింక్ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ అండ్ యుఎస్ఏ, ఈ బ్యాటిల్లో ఐ థింక్ ఈ వర్డ్ వచ్చింది అనుకుంటా. ఇన్వెటరేట్. హీఈస్ అన్ ఇన్వెటరేట్ స్మోకర్. లాంగ్ ఎస్టాబ్లిష్డ్గా ఉన్నటువంటి స్మోకర్ అనమాట. హ్యాబిచువల్, క్రోనిక్, అకేషనల్. ఇన్వెటరేట్. ఎస్, USA has an inveterate habit to deliver the weapons over against countries. సో వాళ్ళకి అగెనిస్ట్గా ఉన్న కంట్రీస్ మీద వాళ్ళకి హ్యాబిట్గానే ఉండడం, వెపన్స్ అనేది వాళ్ళ మీద త్రో అప్ చేయడం అనేది. సో అక్కడ వేర్ వీ కుడ్ సీ. అండ్ రివరెన్స్ మీన్స్ డీప్ రెస్పెక్ట్. స్టూడెంట్స్ షో రివరెన్స్ టు టీచర్స్. రెస్పెక్ట్ అండ్ వెటరేట్ అన్న మీనింగ్ వస్తుంది. డీప్ రెస్పెక్ట్ అండ్ వెనరేషన్. రెస్పెక్ట్ అండ్ వెనరేషన్ అనేది మనకి సినోనిమ్ చెప్పొచ్చు. అండ్ డిస్పెక్ట్ అండ్ కాంటెన్ అని యాంటోనిమ్గా చెప్పొచ్చు. రెబెలియన్ మీన్స్ ఆపోజిషన్ అగైనెస్ట్ అథారిటీ. ద సోల్జర్స్ స్టార్టెడ్ ఏ రెబెలియన్. మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సోల్జర్స్ అన్న ప్లేస్లోనే ఈ రెబెలియన్ అనే వర్డ్ అనేది రెగ్యులర్గా వస్తుంది. రివోల్ట్, అప్రైజింగ్, ఇవన్నీ కూడా మనకి రీసెంట్గా వార్కి సంబంధించినటువంటి వచ్చినటువంటి వొకాబులరీ. ఫ్రాజైల్ అంటే వీక్ ఆర్ ఈజీ బ్రోకెన్. ద గ్లాస్ వేజ్ ఇస్ ఫ్రాజైల్. డెలికేట్గా ఉండడం, స్ట్రాంగ్గా ఉండడం అనేది యాంటోనిమ్ అవుతుంది. ఎక్టసీ మీన్స్ ఓవర్వెల్మింగ్ హ్యాపీనెస్ అవుతుంది. బ్లిస్ అనేది మనం సినోనిమ్ చెప్పొచ్చు. షీ క్రైడ్ విత్ ఎక్సిటీ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్. ఓకే, న్యూస్ విన్న తర్వాత తను చాలా హ్యాపీగా ఉందంట అనమాట. ఎక్స్టసీ. మాలైన్ మీన్స్ స్పీక్ ఏవిల్ ఆఫ్. స్పీక్ ఏవిల్. క్రిటిక్స్ మాలైన్ ద యాక్టర్ అన్ఫెయిర్లీ. Truculent means aggressively hostile. Aggressive గా hostile. The truculent player argued with the referee.
ట్రక్యులెంట్ ఎవరైతే అగ్రెసివ్గా ఊకి కోపంతో ఉన్న వ్యక్తి ఉన్నారో తను రిఫరీ తోటి ఆర్గ్యూ చేస్తున్నాడు. సో ఇవి మనకు యూనో బెలిజరెంట్ కానీ పీస్ఫుల్ కానీ యాంటనిమ్ సినోనిమ్ అవుతుంది. యాంటనిమ్ అది చూసుకోండి. యూనో అబ్సెక్యూస్ మీన్స్ excessively obedient ఉండడం. ద అసిస్టెంట్ వాజ్ అబ్సెక్యూస్ టు ద బాస్, చాలా ఒబీడియట్గా ఉండడం, సబ్మిసివ్గా ఉండడం. ఈ వర్డ్ తోటికి సేమ్ ఇదే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం ఇందాక. అండ్ ట్రాంక్విల్ మీన్స్ పీస్ అండ్ కామ్, ట్రాంక్విలిటీ, పీస్ అండ్ కామ్. అన్లెస్ మనం ఎడిటోరియల్స్ని ప్రాపర్గా చూస్తూ మనకు ఆ కంటెంట్లో వీటిని సబ్స్టిట్యూట్ చేయనంత వరకు ఈ వొకాబులరీని మనం సో ఇలా చూసుకోవడం ఓకే, బట్ మనం రీడింగ్ కాంప్రహెన్షన్ ద్వారానే మనం ఎక్కువగా తెలుసుకోవాలి. ద విలేజ్ ఈజ్ ట్రాంక్విల్, చాలా శాంతంగా పీస్ఫుల్గా ఉందంట. యూనో ఎక్స్క్రూషియేట్ మీన్స్ సివియర్ పెయిన్. రీసెంట్గా మనకు దురంధర్ మూవీ ఉంటుంది, ఆ సబ్స్టైటిల్స్లో వస్తూ ఉంటుంది దురంధర్ మూవీలో. మనం చాలా సివియర్ పెయిన్ తోటి వాళ్ళు టార్చర్ చేస్తూ ఉంటారు, టార్మెంట్ చేస్తూ ఉంటారు. అతని ఫేస్కి అన్నీ గుచ్చేసి మనకు హీరో ఎక్కడైతే పాకిస్తాన్కి వెళ్తారో అక్కడ ఆ సీన్లో చూస్తాం, అక్కడ మనకు సబ్ టైటిల్లో వస్తూ ఉంటుంది అనమాట. ఎక్స్క్రూయేట్ అంటే ద ఇంజురీ ఎక్స్క్రూయేటెడ్ హిమ్, తను చాలా సివియర్గా పెయిన్ చేసింది, హార్మ్ చేసింది అన్న మీనింగ్ వస్తుంది. అండ్ పెల్యూసిడ్ మీన్స్ అగైన్ వెరీ క్లియర్, ట్రాన్స్పరెంట్ అండ్ ఆబ్స్క్యూర్ అనేది మ్యాటర్ అవుతుంది. ద ఎక్స్ప్లెనేషన్ వాజ్ పెల్యూసిడ్, ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా ఉంది. మెర్రిమెంట్ మీన్స్ ఫన్ అండ్ లాఫ్టర్, జాయ్ అండ్ చీర్ఫుల్ అనేది సినోనిమ్ అవుతుంది. సాడ్ అండ్ గ్లూమ్ అనేది యాంటోనిమ్ అవుతుంది. ద పార్టీ వాజ్ ఫుల్ ఆఫ్ మెర్రిమెంట్ మీన్స్ ఫన్ అండ్ లాఫ్టర్. టర్బ్యులెంట్ మీన్స్ ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్సెస్, స్టోమీ, కేవోటిక్ అని చెప్పొచ్చు. కామ్ అండ్ పీస్ఫుల్ అనమాట. ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ద కంట్రీ వెంట్ త్రూ టర్బ్యులెంట్ అండ్ టైమ్స్ అనమాట. నెక్స్ట్ బెనివలెంట్, అఫ్ కోర్స్ బెనివలెంట్ మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్లో ఎస్ఎస్సిలో రెగ్యులర్గా ఇట్స్ ఎస్పెషల్లీ మనకు టైర్ 1 లాంటి ఎగ్జామినేషన్లో అయితే బెనివలెంట్ అనే వర్డ్ పక్కా రిపీట్ అవుతుంది కన్ఫామ్గా. కైండ్ అండ్ జెనసిస్ అవుతుంది మనకి. మనకు వర్బోస్కి సంబంధించినటువంటి వాటిలో ఎస్ఎస్సి కోర్స్లో మనం వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనేది ఆ బుక్ని మనం బాగా కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రతి సెషన్ అందులో ఏదైతే ఉన్నాయో వర్డ్ పవర్ మేడ్ ఈజీలో ఉన్న ప్రతి సెషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, అందులో ఉన్నటువంటి వొకాబులరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదంతా కూడాను మనం డీటెయిల్డ్గా కోర్స్లో దాంట్లో చేసి పెడతాను నేను, ఆ వొకాబులరీ అంతా కూడాను. సో ఇంతలా బుక్ ఉంటుంది, ఆ బుక్ అంతా మనం డీకోడ్ చేసేద్దాం. చాలా లిబరల్గా, చాలా ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ వర్డ్స్ వొకాబులరీ అన్నీ కూడాను మీరు ఎస్ఎస్సి వాళ్ళు ఏం ఫికర్ పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. వొకాబులరీ అండ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కానీ సో గ్రామర్ ఇవంతా కూడాను మనం ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం కోర్స్లో. యూ నెవర్ వరీ. అండ్ బ్యాంక్ వాళ్ళు కూడా యూ నెవర్ వరీ. సో 2026 ఎవరైతే ఇంగ్లీష్లో భయంగా ఉంటున్నారో, ఎవరైతే ఇంగ్లీష్లో the people who are afraid of English, you never get worried. I'm there for you. So I'll go through with you. I'll literally go through with you in every step till your examination. I'll make you success. You never worry. That's it. So benevolent means kind and generous, kind, charitable, and the benevolent king helped the poor. Yes. Next, stadium. Tedium means boredom అనే మీనింగ్ వస్తుంది. boredom అనే ఎగ్జైట్మెంట్ అండ్ ఇంట్రెస్ట్ అనేది మనకు యాంటనిమ్ అవుతుంది. ద లాంగ్ లెక్చర్ కాజ్డ్ టెడియం మీన్స్ బోర్డమ్గా ఉంటుంది. ఎస్, ఇది మనకి దిస్ ఈజ్ వాట్ ద టుడే సెషన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ for watching this video. If you like it and if you get some sort of knowledge from this video, you are requested to hit the like button, do share it and store it in your playlist. Also revise, and again I'm telling, and I'm seriously telling. So I'm going to tell you one thing. I need to tell you seriously. I am coming here. So my dear friends, సో మనం ఇన్ డీటెయిల్డ్గా కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అది వొకాబులరీ అయి ఉండొచ్చు, అండ్ గ్రామర్ అయి ఉండొచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళకి సంబంధించినటువంటి అనలిటికల్ ఎబిలిటీ అయి ఉండొచ్చు. అండ్ అనలిటికల్ ఎబిలిటీ మీన్స్ కాగ్నిటివ్ మైండ్ సెట్ ఇన్ ద రీడింగ్ కాంప్రహెన్షన్, అండ్ ఎస్ఎస్సి వాళ్ళకి ఇది. సో ఎవ్రీథింగ్ మనం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీరు ఒక ఎగ్జామ్లో స్కోర్ రావట్లేదు అని తెలిసి కూడా అదే రకమైనటువంటి అప్రోచ్ని కాకుండా కొంచెం ఏమైనా అవుతుందా రియలిస్టిక్ వచ్చేసి మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఆ రియాలిటీకి వచ్చేసి మనం ఎక్కడ పోతుందని ఇంప్రూవ్మెంట్లో దాన్ని ప్రాక్టీస్ చేయండి, పేషెంట్గా ఉండండి. ఇప్పటి నుంచి డైలీ కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఎగ్జామ్స్ అనేవి. సో ఒక్కసారి స్టార్ట్ అయినాయా టక అయిపోతుంది. మనం చిన్న మిస్టేక్ చేసినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయాలి. అలా సంవత్సరాలు పోతానే ఉంటుంది. సో అలా పోనివద్దు. ఉన్న ఆపర్చునిటీని ఉన్న టైంలో యూ హ్యావ్ టు క్యాచ్ అప్, యూ హ్యావ్ టు ఫెచ్ ఇట్.
So success in your hands once you use the time properly. That is what the today's session, and thank you very much. And you never forget to subscribe this channel.